హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ కాజు మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. అందరూ చేస్తారండి, కాకపోతే మన చిన్న చిన్న టిప్స్తో మనం చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. అవి శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. మంచి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా నేను నానబెట్టి జీడిపప్పు ఉంచుకున్నానండి. తర్వాత ఒక ఆనియన్ రెండు కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ముందుగా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఏమేమి పెట్టానో చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటా, తర్వాత కొత్తిమీర, జీడిపప్పు. టమాటీని కావాలంటే కట్ చేసుకోకపోయినా పేస్ట్ కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కాక 3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు ఒక 4-5 లవంగాలు తీసుకున్నాను. తర్వాత మిరియాలు ఒక 5-6, తర్వాత 2 యాలకులు, 2 దాల్చిన చెక్క. అవి వేడెక్కాక దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకున్నానండి. నేను ఆనియన్స్ పెద్ద సైజు 2 తీసుకున్నానండి. వేసేసుకొని బాగా కలుపుకొని చూడండి, చిన్న పింక్ కలర్లో వచ్చాయి కదండి. అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్ కలిపే లోపు ఇక్కడ ఒక పెద్ద మనిషి కింద ఏం పని చేస్తున్నాడు ఒక్కసారి చూడండి. దాంట్లో మళ్ళీ మనం ఆనియన్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాంట్లో ధనియాల పౌడరు 1 స్పూను, జీలకర్ర పౌడర్ 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి. కలిపేసుకున్న తర్వాత 1.5 స్పూను కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం కాజు ఆనియన్ పేస్ట్ వేస్తున్నాం, కొంచెం స్వీట్నెస్ వస్తుందండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి 1.5 స్పూన్ వేసుకున్నానండి. మీరు తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ చాలు. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నానండి. వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు చిన్న స్పూను వేసుకున్నాను. వేసుకుని అది కూడా కలిపేసుకున్నానండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటీ వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. బాగా మగ్గాలి కదండి టమాటీ, కాబట్టి మూత పెట్టుకున్నాను. ఇప్పుడు తీసి ఒకసారి చూద్దాం. బాగా కలుపుకున్నాను. ఇంకొకసారి మూత పెట్టుకొని ఉంచుకుందామండి, ఇంకా మగ్గాలి. ఇప్పుడు చూడండి పూర్తిగా మగ్గిపోయాయి. ఒకసారి కలిపేసుకొని దీంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకుందాం. పూర్తిగా వేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాం. కలిపేసుకొని మూత పెట్టుకుని 1 మినిట్ తర్వాత మూత తీసి చూసేసరికి చూడండి కొంచెం వాటర్ విడిచిపెట్టింది కదా. వాటర్ విడిచిపెట్టాక దాంట్లో జీడిపప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత ఒకసారి తీసి చూద్దాం. తీసి కలిపేసుకుంటున్నానండి. బాగా చూడండి వాటర్ విడిచిపెట్టింది కదా, బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, జీడిపప్పుది, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుందాం మళ్ళీని. చూడండి ఇప్పుడు మూత తీసి చూసాక గ్రేవీగా చాలా బాగా ఉంది కదండి. ముందు మనకి రెడ్గా కనిపించింది కదండి, ఇప్పుడైతే మనం జీడిపప్పు పేస్ట్ వేసామో కలర్ చూసారా మారింది. రెడ్గా ఉండదండి,
బాగా ఇప్పుడు బాగా కలుపుకుంటున్నాం కదా. చూడండి ఎంత బాగా గ్రేవీగా జ్యూసీగా బాగుంది కదా. దీంట్లో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నానండి. మనకి రోటీతో అయితే మాత్రం కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటే చపాతీతో చాలా, రోటీతో కానీ చపాతీతో కానీ నాన్తో కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మనం బౌల్లో తీసుకొని నేను ముందుగా చేసి పెట్టుకున్న చపాతీ చూడండి, దాంతో తింటే ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.